అందరికి నమస్తేనుల్లా ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా మరి ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో సిట్టం అయితే వచ్చేసింది మరి ఇంకెందుకు ఆలస్యం ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పట్నంలో దంచి కొట్టింది వాన పాపం జనాలు ఆగమైనరు శానా రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ వచ్చే నెలల్నే మాఫీ చేస్తారంట రేవంత్ సర్కారు వాళ్ళకి తాగొచ్చిన బడి పంతులు గొడ్ల గొట్టంలా కట్టేసిండ్రు పిల్లల అమ్మ నాయనలు స్పీకర్ గా అయ్యన్న సారు మస్తు సంబరపడ్డారు సైకిల్ పార్టీ లీడర్లు ఇవాళ పట్నంలా ఎవరన్నా సూర్యుని చూసిన రావుల్లా ఏహే సూర్యుడేమో గాని సుక్కలు కనిపిస్తున్నాయి ఇంకా ట్రాఫిక్ జాము గుంతల రోడ్లు వానదేవుడు డ్యూటీ ఎక్కిండని సూర్యదేవుడు పోయి గూట్లు దాసుకున్నట్టున్నది కథ ఒక పట్నంలోనే కాదుల్లా తెలంగాణ మొత్తం గదే కథ నిండైన వానకాలం అని నాకైతే ఇప్పుడే అనిపిస్తున్నది మళ్ళా ముసురుసురు అయింది తెలంగాణలా పొద్దు నుంచి సీమ చీకటి కమ్మింది పొద్దుగాల మాపటిలో అనే తేడా లేకుండా దంచుడే దంచుడు మేఘాలకు సిల్లు పడ్డట్టే ఉన్నది పోలి ఒక దిక్కు వాన పడుతున్నందుకు కొంచెం అంత సంబరం అవుతున్న ట్రాఫిక్ జామ్ కి మాత్రం సుక్కలు కనిపిస్తున్నాయి అగో రోడ్ల మీద బండ్లు కార్లు ఎట్లా పోతున్నాయో మీరే చూడుర్రి తాంబేలు అంబడినట్టే ఉన్నది రోడ్ల మీద గంటలు పోయేటోళ్ళు 3 గంటలలో పోతే అదే మహాభాగ్యం అనుకున్నారు ఇక ఈ వానలకి పట్టణంలో రోడ్లన్నీ గుంతలు పడేసరికి రోడ్ల మీద పోయేటోళ్ళకి ఉయ్యాలు ఊపినట్టు ఉన్నది పో ఒక పట్టణంలోనే కాదు ఊర్లలో సుత గడ్డనే పడ్డది వాన దెబ్బకి యానకి ముసుగు పెట్టి ఇంట్లోనే ఉన్నారు అందరూ ఏదైనా అర్జెంట్ పని ఉంటే తప్ప బయటకు అత్తలేరు కొన్ని దిక్కుల రాళ్ల వాన సుత పడ్డది ఈసారి గట్టిగానే ఉంటాయట ఆనలు అవునోల్లా ఈ ముచ్చట మేమే కాదోల్లా వాతావరణ శాఖ సార్లు సుత చెప్పిర్రు ఉరుముర్లు మెరుపులతోని గాలి వానలు రాళ్ల వానలు పడతాయని అంటున్నారు వచ్చే వానలను ఎవరం ఆపుతాం గాని బయటకు పోయేటోళ్ళు అయితే జరంత పైలం అనుకున్నట్టుగానే చేగుర్తు సర్కారు మస్తు అంటే మస్తు జోరు చూపిస్తున్నది ఇప్పటికే ఎలక్షన్లలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి షురూ చేస్తున్నారు అచ్చుగట్లనే ఇప్పుడు సుత మళ్ళీ హామీ మొదలు పెడుతున్నారట అవునుల్లా గట్లనే అనుకున్న టైంకి అనుకున్నట్టుగా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామంటున్నారు హస్తంపాటి లీడర్లు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోనికే చేగుర్తు సర్కార్ మస్తు కసరత్తు చేస్తుందోల్లా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే చేగుర్తు పార్టీ సిద్ధాంతం అని రేవంత్ సార్ అన్నాడు దానికోసమే రేవంత్ సార్ కేబినెట్ మీటింగ్ పెట్టిండు ఈ కేబినెట్ మీటింగ్ లో రుణమాఫీకి మంత్రివర్గంలో ఉన్న అందరు సుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిర్రు ఇక దీని మీద రేవంత్ సార్ మాట్లాడిండు మే 6 తారీఖు 2022 వరంగల్ లో జరిగిన రైతు డిక్లరేషన్ మీటింగ్ లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ సార్ మాట ఇచ్చిండు గా మాటను ఇప్పుడు మేము నిజం చేసి చూపిస్తున్నామని మాట్లాడిండు పోయిన కార్ సర్కార్ రుణమాఫీ కింద 10 ఏళ్ల పేరు మీద కేవలం 2 సార్లు మాత్రమే మాఫీ చేసిందని అన్నాడు ప్రస్తుతం ఒకసారి 16,000 కోట్లు ఇంకోసారి 12,000 కోట్లు మాత్రమే ఇచ్చిందని కానీ మేము అట్లా కాదు రాష్ట్రంలో ఉన్న 48 లక్షల మంది రైతులకు ఒకటేసారి రుణమాఫీ చేస్తామని చెప్పిండు 2023 డిసెంబర్ 9కి మునుపు తీసుకున్న రుణాలన్నింటినీ ఒకసారి మాఫీ చేసేందుకు సర్కార్ నిర్ణయం చేసింది అన్నాడు ఈ లెక్కన చూస్తే ఎల్లచెల్లలో ఇచ్చిన హామీలు ఈసారి ఎలాగైనా నిలబెట్టుకునేందుకు చేగుర్తు పార్టీ గట్టిగానే ప్లాన్ చేసింది అని చెప్పుకోవాలి అయితే ఇప్పటికే రేవంత్ సార్ తెలంగాణలో ఆదాయ మార్గాల మీద అన్వేషణ సుతం మొదలు పెట్టిండు అయితే ఈ రుణమాఫీ సుత రాష్ట్రంలో ఉన్న అందరికి చేయరంట రుణమాఫీ చేయనికే రేషన్ కార్డులు పాస్బుక్లు ఉన్నోళ్ళకే రుణమాఫీ చేస్తారంట అంతేకాకుండా ఆదాయ పన్ను చెల్లించేటోళ్ళు సుత దీనికి అర్హులు గారంట ఇంకో 2-3 రోజులలో రుణమాఫీ లబ్ధిదారుల జాబితా సర్కార్ కు చేరుతుందంట దీన్ని బట్టి చూస్తే రుణమాఫీ కింద సర్కార్ కు దగ్గర 40,000 కోట్లు అవసరమవుతాయని అందరూ అంటున్నారు రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు 2022 వరంగల్లో రైతు డిక్లరేషన్ లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది చాలా సందర్భాలలో చాలా మంది నాయకులు రాజకీయ పక్షాలు విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చిండ్రు అన్నట్టుగా చర్చలు విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి
ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. స్కూల్ టీచర్లు అంటే ఎట్లుండాలి చెప్పుండ్రి. దినం పొద్దుగాల బల్లెకి రావాలి, పిల్లగాళ్ళకి పాఠాలు చెప్పాలి, అట్లనే పిల్లగాళ్ళకి పరీక్షలల్లో మంచి మార్కులు వచ్చేటట్టు చెయ్యాలి కదా. అంతేగాని గీవిడు ఏకంగా పాఠాలు పక్కకు నెట్టి బడినే బారనుకున్నాడేమో. బడికి ఫుల్గా దాగొచ్చి రచ్చ రచ్చ చేసిండు. గప్పుడు పిల్లగాళ్ళ అవ్వనాయన ఉత్తగానే ఊకుంటారా చెప్పుండ్రి. వాళ్ళు ఏం చేసిలో నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రి. ఒకసారి గట్టు చూడురి. బడి పిల్లగాడు బడికి పోనంటే వాళ్ళ అవ్వనాయనలు ఊరగాని గొర్ర గొర్ర గుంజుకుంటే బడికి తీసుకుని పోతున్నారని అనుకుంటుర్రా. అవునలా కరెక్టే, కానీ గట్ల గుంజుకపోతున్నది బడి పోరగాని కాదు, గా భలే పాఠాలు చెప్పే బడి పంతులను భలే గుంజుకుపోతున్నారు కదా. గుంజుకుపోడు ఓకే గాని ఇంతకి ఎందుకు గట్ల ఈడ్చుకొని పోతున్నారు అనుకుంటుర్రా. అసలు కథ ఇప్పుడు చెప్తున్నర్రి. అసలు జరిగిన ముచ్చట ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజీవ్ నగర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పతిపాటి వీరయ్యనే సారు ఫుల్గా మందు తాగి గట్టిగా డిచ్ అయ్యి బడికి వచ్చిండట. ఇక పంతులు గట్ల కళాస్ రూమ్ లకు రాగానే గప్పున వాసన వచ్చిందట. ఇక ఇది గమనించిన బడి పిల్లగాళ్ళు వాళ్ళ అమ్మ నాయనలకు పోయి చెప్పిర్రట. ఇక వాళ్ళు బడికి వచ్చేసరికి మన పంతులు బడి గ్రౌండ్ లో సోయి లేకుండా వాడి దొర్లుతున్నాడట. అబ్బరా బిడ్డ ఇదేకడి ఘోరం అని వీరాయని చూసి పరిచయం అయ్యిర్రట. ఇక కోపం పాటలేక గా పంతులు గొర్ర గొర్ర ఈడ్చుకెళ్లి గా బడి దగ్గర ఉన్న ఎడ్ల కొట్టాలో ఉంచి డిఓ సార్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తే అప్పుడు సార్ వచ్చి మస్తు సీరియస్ అయినట. అరే మా పిల్లగాళ్ళకి మంచి చదువు రావాలని బల్లెకు దోలితే గిట్ల చేస్తాడా అని మా పిల్లల భవిష్యత్ ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్ల ఈ స్కూల్ పాఠ అని చెప్పే సార్ పట్టా పగలే పాఠాలు చెప్పుడు పక్కకు నెట్టి పెగ్గు లేచేస్తే ఏందన్నట్టు లెక్క. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పి అమ్మనాయన తర్వాత ఓ సారు మీకే కదా అంత గౌరవం ఇచ్చేది, అసోంటిది మీరే గట్ల చేస్తే ఎట్లా చెప్పుర్రి. ఆయన నీకు గంత తాగాలనిపిస్తే కుతి ఆగకపోతే బడి అయిపోయినాక ఇంటికో అయినా తాగాలి, అంతేగాని తాగి బడికొచ్చుడు ఏంది అని గా ఊరోళ్ళకి ఇది తెలిసిన అందరూ మస్తుగా గరం అవుతున్నారు. నేను ఇప్పుడు ఒక సార్ పేరు చెప్తా, గా పేరు వినంగానే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క కనిపిస్తాడు. అవునుల్లా గా సారు చాలా సీనియర్ లీడర్. మన అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ సారు పిలుపు మీన రాజకీయాల్లోకి వచ్చిండు. తర్వాత చంద్రాల సార్ దగ్గర మంచి పేరు తెచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయిండు. ఇంతకీ గల సార్ ఎవరు అనుకుంటున్నారా? ఈ పాటికే మీకు సగం అర్థమైంది అనుకుంటా కదా. పూర్తిగా కావాలంటే ఈ ఆర్త చూడుండ్రి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా సైకిల్ పార్టీ సీనియర్ లీడర్ అయ్యన్న పాత్రుడు సార్ ప్రమాణ స్వీకారం చేసిండోళ్ళు. ఇక చంద్రాల సార్ మాట్లాడుకుంటూ ఒక బీసీ లీడర్ సభ నడుపుతుండడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ఆయన 66 ఏండ్లు వచ్చిన సుత ఇంకా ఫైర్ బ్రాండ్ అని మస్తుగా పొగిడిండు చంద్రాల సార్. ఓ దిక్కు చంద్రాల సార్ ఏమో అట్లా మాట్లాడితే ఇంకో దిక్కు పవనాల సార్ గిట్లా అనబట్టే ఉత్త 11 సీట్లకు పరిమితమైన పంకపాటి లీడర్లు సభలో కూసోలేక పారిపోయిరని అన్నాడు. మున్పు వాళ్ళు పరిపాలించిన దినాలు బూతులు మాట్లాడికనే సభను నడిపినరని అన్నాడు. అటెంకల ఇన్ని దినాలు అయ్యన్న పాత్రుడు సార్లోని కోపాన్ని మాత్రమే జనాలు చూసిర్రని, ఇంకా ముందు ముందు సార్లోని హుందాతనాన్ని చూస్తారని. కానీ ఒకటే బాధ సార్, మీకు తిట్టే ఛాన్స్ ఒక్కటి లేకుండా అయిందని నవ్వులు ఊహించిన పవనాలు సారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని, ఈ సభ హుందాగా నడుస్తుందని దాంట్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఆ నమ్మకం ఉంది. దానికి మరొక్కసారి మీ యొక్క ఆధ్వర్యంలో భగవంతుడు అన్ని విధాల మీకు ఆ శక్తినివ్వాలని, తప్పకుండా ఈ అసెంబ్లీ సెషన్స్లో ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. రాజధాని కట్టుకోవాలి, పోలవరం పూర్తి చేసుకోవాలి, నదుల అనుసంధానం చేసుకోవాలి, పెట్టుబడులు రావాలి, మౌలిక సదుపాయాలు కలిగించాలి, బీసీలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి. ఏది చేసినా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ అసెంబ్లీ చేసేటప్పుడు మీ అపారమైన అనుభవాన్ని మీరు ఉపయోగించుకొని ఈ సభను సక్రమైన దారిలో నడిపించడానికి మీరు దోహదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు మీరేసే మీ ఆధ్వర్యంలో జరిగే చర్చలు 2047కి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండడానికి, ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించే దిశగా మన ప్రయాణం సాగడానికి పూర్తిగా మీ ఆధ్వర్యంలో సాగాలని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి
మీకు భగవంతుడు అన్ని విధాల ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ సభను సుజావుగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ మీకు నమస్కారం. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు. అవు బరాబర్ గట్లనే అవుతుంది. రోడ్లేసిన 6 నెలలకే నెర్రెలు బాస్తుంది, గడ్డి మొలుస్తుంది. అవసరం అనుకుంటే గుంతలు సూత పడుతుంది. ఇదంతా మాకు చాలా మామూలు విషయం అన్నట్టు మీరెందుకు గంత గరమవుతున్నారు? ఇదంతా ఒక ప్రాసెస్ లో జరుగుతున్నది. అన్ని గట్టిగానే వేస్తే మేమెట్లా బతకాలని అనుకున్నారేమో. ఇంతకీ ముచ్చట ఎందుకు చెప్తానా అంటే, మోడీ సార్ ఓపెనింగ్ చేసిన అటల్ సేతు బ్రిడ్జి మీద మస్తుగా పగుళ్ళు వచ్చినాయట. సార్ కట్టింది ఇక్కడ సముద్రం మీద. కమలపుపాటి పాత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సార్ పేరు మీద ఈ బ్రిడ్జిని ఓపెనింగ్ చేసిర్రంట. ఇది కొత్త బొంబాయిని పాత బొంబాయిని కలుపుకుంటే ఈ బ్రిడ్జి కట్టిర్రంట. దగ్గర 20,000 కోట్లతో 20 కిలోమీటర్లు 6 లైన్ల బ్రిడ్జి కడితే కట్టిన 6 నెలలకే మస్తు సిరికలు వచ్చినాయని మస్తు విమర్శలు చేస్తున్నారు చేగుర్తుపాటి లీడర్లు. దీని మీద మహారాష్ట్ర సర్కార్ మాట్లాడుకుంటా కమలపాటి సర్కార్ ఏమో మస్తు అవినీతికి పాల్పడుతున్నదని, వాళ్ళు అవినీతి చేస్తుట్లా మస్తు బిజీగా ఉన్నారని, అసలు జనాల పానాలంటే లెక్కే లేదని అంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సర్కారు దగ్గర 17,840 ఖర్చు పెట్టిందంట. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ ఓపెనింగ్ చేసిండు. అప్పట్లో సినిమా హీరోయిన్ రష్మిక మందన సుత ఈ బ్రిడ్జి గురించి చాలానే గొప్పగా చెప్పిందోళ్ళ. అయితే ఇప్పుడు ఆ బ్రిడ్జి మస్తుగా పగుళ్ళు వచ్చేసరికి ఇక నెటిజన్లు జనాలు అయితే రష్మికను పొట్టు దుమ్ము దులుపుతున్నారు. అప్పట్లో మేడం మాట్లాడుకుంటా మోడీ సార్ నాయకత్వంలో మన దేశం రోజు రోజుకు మస్తుగా డెవలప్మెంట్ అవుతున్నదని, ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుందని మస్తుగా కామెంట్లు చేసింది. ఇప్పుడు గయంతగా వంతెన కాస్త అటు ఇటు అయ్యేసరికి చూసిన జనాలు ప్రతిపక్ష పార్టీ లీడర్లు కట్టిన 6 నెలలకి గిట్ల సుత అవుతుందా, గిది సుత మోదీ మేజికేనా అని మస్తుగా విమర్శలు చేస్తున్నారు. అయితే దీని మీద స్పందించిన ఎంఎంఆర్డి అధికారులేమో అట్లేం లేదు, అసలు ఈ బ్రిడ్జి మీద పగుళ్ళే లేవని, గా వైరల్ అవుతున్న వీడియో పగుళ్ళు అటల్ సేతు బ్రిడ్జి మీద కావని, బ్రిడ్జిని కనెక్ట్ చేసే సర్వీస్ రోడ్ అని అంటున్నారు. सर्विस रोड जो है टेम्पररी कनेक्टिंग रैम्प हाई, ये जो है मेन ब्रिज का जो है कनेक्टिंग पार्ट है, जो कोस्टल रोड न बनने की वजह से लास्ट मोमेंट में बनाया गया है. यहाँ पे कॉम्पेक्शन हुआ था, हाउएवर ये नियर बाई खाड़ी रहने से पहली बारिश में सॉइल सेटल होता है, तो दीज आर दी माइनर क्रैक्स, और ये जो है माइनर क्रैक्स में फिलिंग का ऑलरेडी काम चालू हो गया है. इनका शाम तक के रिपेयर हो जाएगा और इसकी वजह से कोई ट्रैफिक डिस्टर्ब नहीं हुआ है. पब्लिक का जो है नॉर्मल ट्रैफिक चल रहा है एंड पब्लिक को कोई इनकन्वीनियंस नहीं होने दिया. అబ్బా సాలు తొందరలో ఏదో ఒకటి చేయుండ్రి. మళ్ళీ చాలా దినాల తర్వాత గిట్ల తెలంగాణలో అప్పుడు నేను అస్సలు చూడలేకపోతున్నా. ఇన్ని దినాల తర్వాత మళ్ళీ తెలంగాణలో ఏమైంది, ఎందుకు ఇన్ని లొల్లులు అవుతున్నాయి, రాస్తా రోకలు, ధర్నాలు, అరెస్టులు జరిగినాయో తెలుసుకోవాలంటే మీరైతే ఈ ముచ్చట ఏందో ఖచ్చితంగా చూడాల్సిందే. ఉల్లా గత కొన్ని దినాలుగా తెలంగాణ మొత్తం బంద్లు, రాసరోకలు, ర్యాలీలతో అట్టాడికి పోతుందోళ్ళ. నీటి పరీక్ష పేపర్ల లీక్, నీటి పరీక్షల మీద జరిగిన అవకతవకల మీద రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాల నేతలు పట్నం మొత్తం ఆందోళన చేసిర్రు. ఎట్లయినా నీటి పరీక్షను రద్దు చేయాలని చెప్పి వివిధ రకాల విద్యార్థి సంఘాలు, జేఏసీ నేతలు డిమాండ్ చేసిర్రు. అంతేకాదోళ్ళ నీటి పరీక్షలో జరిగిన పేపర్ లీకులు, జరిగిన అక్రమాల మీద ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ని కలుస్తానని విద్యార్థి సంఘాలు కిషన్ రెడ్డి ఇంటికి పోయిర్రు. కానీ పోలీసులు కలవనీయకపోయేసరికి విద్యార్థి సంఘాలు మొత్తం ఆగమాగం చేసిర్రు.
దోషుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిర్రు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట సారు, అటెంకల యూత్ కాంగ్రెస్ లీడర్లు, మహిళా కాంగ్రెస్ నాయకులు మస్తు పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు. కాలం ఎప్పుడు ఒక తీర్లు ఉండదుల్లా. ఇలా నా రోజు అనుకుంటే రేపు అవతల రోజు కావచ్చు. అన్నిటికేమో తెలియదు కానీ రాజకీయంలో మాత్రం పక్కా ఉంటది. గిట్లా పవర్లు ఉన్నప్పుడు ఎంత ఎగుడతారో, పవర్లు లేనప్పుడు అన్ని తిప్పలు పడతారు. ఎవరో ఎందుకు మన కొడాలి సారు ముచ్చట్నే చూడుండ్రి. అబ్బా, ఇది మాత్రం జగమెరిగిన సత్యం వల్ల. మొన్నటి వరకు పంకపాటి అధికారంలో ఉన్నదని రెచ్చిపోయిన లీడర్లు ఇప్పుడు సప్పుడు తెత్తలేరు. అప్పట్లో నాన్న హంగామా చేసిన నాయకులంతా పత్తా లేకుండా పోయిర్రు. ఎలక్షన్ల ముందు దాకా ఈ ఎలక్షన్ల చంద్రాల సార్ గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా, మొత్తం పూర్తిగా చంద్రాల సార్ కాళ్ళ దగ్గర పడుంటానని చెప్పిన కొడాలి నాని సార్ గెలిచి చంద్రాల సార్ సీఎం కుర్చీలో కూర్చున్న సుత ఇప్పుడు సప్పుడు చేయకపోయే. అంతేకాదోళ్ళ సైకిల్ పార్టీ లీడర్లు సుత కొడాలి నాని పిరికి పందని రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు సుత కట్టబట్టే. ఇప్పుడు సుత సైకిల్ పార్టీ లీడర్ బుద్ధ వెంకన్న సార్ కొడాలి సార్ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చిండు. కొడాలి నాని మా చంద్రాల సార్ అంటే నీ పేగులు తీసుకొని మెడల్ వేసుకుంటామని అంటున్నాడు. నాని నీకు ఇచ్చిన టైం అయిపోయింది, పెన్లాం బిడ్డలను తీసుకొని రాష్ట్రం వదిలి పారిపో అని వార్నింగ్ ఇచ్చిండు. ముందు ముందు సుత వల్లభనేని వంశీ, వెల్లంపల్లి సీను, జోగి రమేష్ మీకు సుత ఇదే నా చివరి వార్నింగ్. మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి అని అన్నాడు. కాబట్టి మీకు చెప్తున్నాయిక మీకు ఇచ్చే పేరు అయిపోయింది. మీరు ఆ పేరుని సద్వినియోగం చేసుకోండి, భార్య పిల్లలతో పారిపోవడం పడ్డ మీరు వదిలేస్తా. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ మాట్లాడితే ఎవరు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని, విజయవాడ రాకుండా ఎవడు ఉండడు. ఎవరు విజయవాడ వదిలిపెట్టేది చంద్రబాబు గారి మీద పిచ్చి వాళ్ళకి. నేను ఓపెన్గా చెప్తున్నా, ఏ ఒక్క వ్యక్తిని ఎవరి మీద దాడి చేసాము మేము, ఎవరి మీద దాడి చేయాల. ఎందుకంటే ఈ కుక్కలు, ఈ అరిచే కుక్కలు వీళ్ళ గురించి తెలుసు. మా కృష్ణా జిల్లాలో ఎవరు కొడాలని కానీ, వల్లభనేని వంశీ కానీ, జోగి రమేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ, వెల్లంపల్లి సీను కానీ, ఈ 5 కూడా అరిచే కుక్కలు. దర్జాకు సీన్ లేదు వీళ్ళకి. కాబట్టి మేము వదిలేసాం ఇదే వచ్చారు రాని. అలాగనే మళ్ళీ ఇంకా అడుగుతున్నారు పిచ్చుకుంటే మళ్ళీ వావర్ గారు ఏం చెప్తాయని చెప్తాయని రాజు పెట్టుకోడతారు. అలా చెప్పాం మేము కూడా చెప్తున్నాయి. అలా కానీ ఎక్కడైనా సరే నీ పిచ్చి పిచ్చి వాకులు వాగు నీకు ఇచ్చిన టైం అయిపోయింది. చంద్రబాబు గారి గురించి ఒక మాట మాట్లాడామంటే నువ్వు కాదు ఎవరు మాట్లాడినా సరే విజయవాడలో ఉద్దాయంకన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ సైనికుడు కావాలి అంట. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ముఖ్యం. ఎవరైనా సరే పిచ్చి పిచ్చి వాగులు వాగారంటే మాత్రం విజయవాడ బోర్డర్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తారు. పాపం పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. అసలు పిల్లలంటే కొంతమందికి లెక్కనే లేకుండా పోయింది. నేను ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు నేను ఒక వీడియో చూపిస్తా, దాన్ని చూస్తే మీరైతే అయ్యో పాపం అంటారు, వీడు అసలు మనిషేనా అంటారు. కావాలంటే మీరే చూడండి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు గాని ఈ ప్రైవేట్ బల్లులకు మాత్రం ఎంత చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా కొంచెం సుత బుద్ధి రాదిగా. ఎప్పుడు చూడు పైసలు ఎట్లా కమాయించాలనే ఉంటది గాని పోరగాల పానాలైతే అసలే లెక్క చేస్తలేరు. ఒకసారి బడి పిల్లగాల వ్యాన్ చూడుర్రి, అసలు వీని ఏమన్నలో తెలుస్తలేదు. చూసిర్రా అబ్బరా బిడ్డ ఎంత ఘోరంగా పడ్డారు. ఓరు వారి కొంచెమైనా సిగ్గుశరం ఉన్నదారా నీకు? కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తున్నావా లేకుంటే సెల్ ఫోన్ మాట్లాడుకుంటా బండి తోలుతున్నావా? పాపం బడి పిల్లగాలు ఘోరంగా పడ్డారు. ఈ ముచ్చట గుజరాత్ లో జరిగిందంట. వడదొరలో ఒక బడి పిల్లల వ్యాన్
డ్రైవర్ మస్తు ఫాస్ట్ గా బండి నడుపుతోని వెనక సీట్లలో ఉన్న పిల్లగాలు గాయంతో డోర్ సక్కగా ముయ్యనందుకు ఇక పిల్లగాలు అంతా ఒకసారి గట్ల నడి రోడ్డు మీద పడిపోయారట. అగ చూడుర్రి, ఓ దిక్కు పిల్లగాలు రోడ్డు మీద కింద పడసుతా గాడు ఎట్లా బండి ఆపకుండా పోతున్నాడు. ఇక ఈ చూసిన పక్క పొంటున్న జనం ఎమ్మటే వచ్చి ఇక పడ్డ పిల్లగాలను చూసి లేపి పక్కన కూర్చోబెట్టి కొన్ని మంచినీళ్ళు ఇచ్చి ప్రథమ చికిత్స చేసిర్రట. ఇక పిల్లగాల అమ్మ నాయనలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసు అన్నలు కేసు నమోదు చేసి డ్రైవర్ అన్న గానీ అరెస్ట్ చేసిర్రట. అందుకే పిల్లలు అటెంకల వాళ్ళ అమ్మ నాయనలు జరంత జాగ్రత్తగా ఉండుర్రి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఎప్పుడెప్పుడా అని రైతన్నలు 2 కళ్ళతో ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది పో. ఏం పండుగ బా అని ఈ పట్నంలో ఉన్నోళ్ళు అనుకుంటుండొచ్చు, కానీ పల్లెల్లో ఉన్నోళ్ళు మాత్రం మా పండుగ వార్తనే అని మస్తు సంబరపడుకుంటా ఈ ముచ్చలను వింటుండొచ్చు. ఓ సిట్టమ్మ, ఆలస్యం చేయకుండా జల్దిన చెప్పు అని మీరు అన్న సుత నేను చెప్పాను, కానీ చూపిస్తా, మీరే చూడండిగా. ఈ ఆలైన రైతుల పండుగ గదేనల్లా ఏరువాక పండుగ మాటకం ఊర్లో పోతున్న రైతన్నలు అందరూ వాళ్ళ ఎద్దులను అంగరంగ వైభవంగా తయారు చేసి కలర్ రంగులను ఎద్దులకేసి నీ అమ్మ ఊరు ముందర కట్టిన ఏర్కతాడు కడికి వచ్చిర్రోళ్ళ. వచ్చి 5 సుట్లు తాడు గిరిమితి ఇట్లా తిరిగిండ్రు. ఇవాళ పాలమూరు జిల్లా చిన్న సీతకుట్ట మండలంలోని చిన్నొడ్డే మండలైన ఏరువాక పండుగను చూడనికే ఊరు మందిలో గుంపులు వచ్చిర్రు పో. ఇక వీళ్ళల్లా ఇట్లా చూస్తున్నాం గానీ అందల ముందల ఇట్లా చెర్నకోల తీసుకొని తాడుని దెంపనికే పోటీ వాడిండ్రు. ఇక రైతన్న చూడుర్రి, చెర్నకోలని ఎట్లా ఎగ్గిండో చూడండి. వేసింది కదా తాడుకు అబ్బరకోండు గుంజరని అమ్మ అబ్బా బాబా తెగింది పో. ఇక ఇట్లా తాడు తెగిందో లేదో ఊరోళ్ళ చూడండి, ఆ తెగిన తాడును తాడు గట్టిన మామిడాకును తెంపుకొని ఇంటికి తీసుకపోనికి ఎంత పోటీ పడుతున్నారో. ఇట్లా గెలిచిన వాళ్ళ ఊర్లో ఉన్న అస్సాం పార్టీ, పువ్వు పార్టీ, కార్ పార్టీ నాయకులు అందరు కొందరు పైసలు ఇస్తే ఇంకొందలేమో ఇట్లా ఎద్దుల వస్తువులు ఇచ్చిర్రు. కానీ ఏడాదికి ఒక క్యాప్ వచ్చే ఏరువాక పండుగ మాటకం గ్రామస్తులు రైతులు మస్తు ఖతర్నాక్ చేసుకుంటారు పో. రైతన్నలు మీకు అలా మా వన్స్పర్ ప్రోగ్రామ్ నుంచి తెలుసుతా ఏరువాక పండుగ శుభాకాంక్షలు. గివ్వుల్లో అట్టి ముచ్చట్లు మళ్ళా కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.